నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈ రోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు బాగున్నారా? బాగున్నానమ్మా. శ్రవంతి గారు, అసలు 9 నెంబర్ అనేది చాలా లక్కీ నెంబర్ అని చెప్తూ ఉంటారు. అంటే మన పేరులోని అక్షరాలను కలిపినా కూడా 9 రావాలి అని చెప్తూ ఉంటారు. అలాగే లక్కీ నెంబర్ కూడా కొంతమంది 9 అని చెప్పుకుంటూ ఏదైనా పని చేసినప్పుడు కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకి సింబల్ అనేది లక్కీ అని. సో అది ఎవరికి వర్తిస్తుంది? అందరికీ ఉంటుందా, లేకపోతే ఎవరికి వాళ్ళ పేరుతో కలిసి ఉంటుందా? నేను చిన్నప్పటి నుంచి కూడా 9 నెంబర్ అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్పి, చాలా లక్కీ నెంబర్ అని చెప్పి, ఈవెన్ అంటే మనం చూసుకుంటే కనుక వెహికల్స్కి కూడా దానికోసం చాలా డబ్బులు పెట్టి కొనేవాళ్ళని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అయితే ఎంత ఫ్యాసినేటింగ్ నెంబర్ ఆ 9 అని అనుకుంటే కనుక, 9వ నెంబర్ ఏంటి అని అంటే మళ్ళీ కొత్త పునాది వేయడానికి అని చెప్పి ఆ నెంబర్ తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ 10 వస్తుంది. అంటే 2 digits స్టార్ట్ అవుతాయి. అంటే బిగినింగ్ అనమాట, న్యూ బిగినింగ్కి పునాది అని మనం అనుకోవచ్చు. అలాగే మీరు 99 చూసారు, 3 digits స్టార్ట్ అవుతుంది 100. అంటే ఎక్కడైనా కూడా 9 అని అంటే దాని తర్వాత పెరిగేదే కానీ తరిగేది ఉండదు ఛాన్స్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ 9వ నెంబరు ఎవరికి పడుతుంది అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మీరు చూస్తే కనుక నెంబర్ 5 ఉన్న వాళ్ళకి, అంటే డేట్స్ ఆఫ్ బర్త్ ఎవరివైతే 23 ఉంది, లేదు 5 ఉంది, 14 ఉంది, అలాగే 23 ఉంది. అలాగే మనం చూసుకుంటే కనుక డెస్టినీ నెంబర్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసేస్తే డెస్టినీ నెంబర్ ఉంది 5 అని అంటే కనుక వాళ్ళు ఈ 9 నెంబర్ని వాడకపోవడం చాలా మంచిది. అంటే 5 and 9 ఎప్పుడు కూడా ఒక చోట ఇమడవు అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. బుధుడు కుజుడు అవడానికి చాలా మంచి ప్లానెట్స్ అయినా కూడా వాళ్ళిద్దరికి మాత్రం పడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరికి పడితే వాళ్ళు 9 వాడేసుకుందాము అని అనుకోవడం చాలా పొరపాటు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా 9ని వాడకూడదు, అసలు వాడకూడదు. అంటే ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకోవచ్చు? అలాంటివి మనకి తెలియకుండానే 9 మనకి ఇష్టం అవుతూ ఉంటుంది. అందరు చెప్తే కూడా మన మైండ్ లో 9 లక్కీ నెంబర్ అని అనుకొని మనం కూడా వాడుతూ ఉంటాము. సో వాడకుండా ఉంటే ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 5 నెంబర్స్ ఉన్న వాళ్ళు 9 తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి లేనిపోని ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, ఇళ్లల్లో సరైన ఫ్యామిలీలో దక్కాల్సిన ప్రేమ అనేది దక్కకుండా ఉంటుంది. అది వీళ్ళ కోపం వల్లనే. అసలు 9 అంటేనే కోపం ఉంటుంది, బాగా చాలా కోపం ఉంటుంది. అంటే చాలా కరెక్ట్గా ఉండాలనుకుంటారు అనమాట. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ తర్వాత విషయం, కానీ అవతల వాళ్ళు మాత్రం ఫస్ట్ కరెక్ట్ ఉండాలి వాళ్ళతో అని అనుకుంటారు అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే కనుక కొంచెం చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది 9 నెంబర్స్ వాళ్ళకి. అంటే తొందరగా యాక్సెప్ట్ చేయలేరు దేన్ని, అలాగే యాక్సెప్ట్ చేసిన దాన్ని వదులుకోలేరు అనమాట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే దానివల్ల డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది ఆ వైబ్రేషన్ వల్ల అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు 9 నెంబర్స్ అయితే కనుక మీ బండి నెంబర్లు 5లో ఉండకుండా చూసుకోండి. 5 అంటే మనకి బేసిక్ గా అది ధనధార అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అవును. సో అది నిజమేనా అండి? 5 is వెరీ గుడ్. ఎందుకు అని అంటే నువ్వు చూసుకుంటే కనుక అటు ఇటు నెంబర్స్ 9 నెంబర్స్ రాసేస్తే మధ్యలో 5 ఉంది కదా, ఇటు 4 అటు 4. అంటే ఏ నెంబర్కి ఉండే వైశిష్ట్యత దానికి ఉంది. 1 గురించి చెప్పండి అని అంటే 1 చాలా మంచి నెంబర్ అమ్మా అని చెప్తాను నేను. వెంటనే 2 గురించి అని అంటే 2 వాళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా అని చెప్పి, అట్లా ఏ నెంబర్కి ఉండే వైశిష్ట్యత దానికి తప్పకుండా ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకాదశి అనుకో, ఏకాదశి చాలా మంచి రోజు. మరి ద్వాదశి అంటే ద్వాదశి ఏ పని చేయమంటాం, కానీ మరి పారాయణ చేయాలి కదా. ఏకాదశి నాడు చేసిన ఉపవాసం ద్వాదశి నాడు పారాయణ చేయాలి. ఏకాదశి ఉపవాసం ద్వాదశి ఉన్న రోజే చేయాలి. మళ్ళీ చూసుకుంటే దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే 5 నెంబర్స్ వాళ్ళు 5 జోన్లోనే ఉండాలి, 9 నెంబర్స్ వాళ్ళు 9 జోన్లోనే ఉండాలి. ఆ జోన్లోకి వెళ్ళకూడదు. ఎందుకనంటే ఈ పర్టికులర్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఈ ఎనర్జీని తట్టుకోలేరు, సరిపడదు. ఈ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఈ ఎనర్జీ సరిపోదు అనమాట. కాబట్టి అట్లా మనం అందరూ 9 నెంబర్ కాబట్టి అన్ని 9 నెంబర్స్ అయినా 9 తీసుకోవడానికి లేదనమాట. ఇంకోటి ఏంటి అని అంటే మీరు వెహికల్ నెంబర్ ఏదైనా యాడ్ చేస్తే కనుక లాస్ట్ కింద 4 digits యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా 9 నెంబర్ ఉన్న వాళ్ళ నేచర్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కలిస్తే డైరెక్ట్ గా వాళ్ళకి తెలియకుండానే 9 అయిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది?
9 నెంబర్ అంటే వాళ్ళు అంటే అగ్నితత్వంతో ఉంటారు. కుజుడు బేస్ చేసుకుని మార్స్ అన్నమాట. అగ్నితత్వంతో ఉంటారు. అందుకే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఫుడీస్ ఉంటారు. అంటే చాలా ఇష్టపడతారు, తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా చేయడానికి, వండి పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎవరితోనో మాట పడాలంటే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే చెప్పాలి మనం. ఏది చెప్పినా నెమ్మదిగానే చెప్పాలి. నువ్వు గట్టిగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, మనం ఆర్గ్యూ చేయడానికి వెళ్తుంటే అక్కడ రిలేషన్ రప్చర్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా కూడా చాలా నెమ్మదిగా చెప్పాలి. అట్లాగే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళ దారిలోకి వెళ్ళి మన దారిలోకి ఎప్పుడు తెచ్చుకోవాలన్నమాట. అవి కొంచెం ఫాలో అవుతూ ఉండాలి. మనం నెంబర్స్ వైజ్ గా చెప్పుకుంటూ వద్దాము. అలాగే వీళ్ళు 9 నెంబర్స్ ఏవేవి కలర్స్ వాడాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి కూడా చెప్పుకుంటూ వద్దాం. అండ్ లాస్ట్ లో శ్రావంతి గారు, అండ్ మనకి డైరెక్ట్ గా 9 వచ్చేస్తుంది కదా మన డేట్ ఆఫ్ బర్త్ ని కలుపుకుంటే. సో అలాంటప్పుడు మనం పేర్లో ఏమైనా లెటర్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు బర్త్ నెంబర్ 9 ఉంది, డెస్టినీ నెంబర్ కూడా 9 ఉంది అనుకుందాం. ఖచ్చితంగా వాళ్ళు నేమ్ కరెక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. డెస్టినీ నెంబర్ 9 ఉంది లేదా బర్త్ నెంబర్ 9 ఉంది, వాళ్ళు కూడా కరెక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి పర్సనల్ వైబ్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది ప్రతి డేట్ ఆఫ్ బర్త్ కి కూడా. ఆ వైబ్రేషన్ నెంబర్ లో కనుక సిగ్నేచర్ ఉంటే చాలా బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శాంతి గారు, ఇప్పుడు డెస్టినీ నెంబర్ 9 ఉంది, లేదంటే ఇంకా వేరే ఏదైనా నెంబర్ ఉండొచ్చు, అండ్ మనకి 9 కూడా బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కలుపుకుంటే 9 ఉంది అనుకోండి. అలాంటప్పుడు వెహికల్స్ కొంటే 9 కూడా ఉండేలా చూసుకుంటారు కొంతమంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అలా తీసుకోవచ్చు. అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని కూడా వాళ్ళు ఒక్కసారి చూసుకోవాలి. మరి టోటల్ రెడ్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఏదైనా కూడా పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అయినా కూడా ఎంతవరకు అంతవరకు ఉండాలి. అందులో కుజుడు అని అంటే చాలా దూకుడుగా ఉంటారు కదా, మనం వెహికల్స్ విషయంలో దూకుడు ఉండకూడదు. ఆల్రెడీ బర్త్ నెంబర్ 9 ఉండే వరకల్లా చాలా ఫాస్ట్ ఉంటారు అనమాట. అలాగే నెంబర్ మాత్రం 9 ఉండకుండా ఉండడం అనేది, 9 ఉంటే కలర్స్ అనేవి రెడ్ కలర్ ఉండేటట్టుగా చూసుకోకండి. రెడ్ని వదిలేసేయండి. మిగతా బ్లూ కానీ ఏమైనా లైటర్ షేడ్స్ ఆఫ్ ద పార్ట్ ఏదైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు అంటే కలర్ ఏదైనా చెప్తారా? అంటే ఇప్పుడు 9 ఓన్లీ బర్త్ నెంబర్ 9 ఉంది అని అనుకుంటే కనుక వీళ్ళకి పింక్ ఒకటి బాగా కలిసి వస్తుంది. రెడ్ అనేది ఎక్కువగా వాడకపోవడం అనేది చాలా బెటర్. అంటే జాతకం ప్రకారం కూడా కొన్ని రంగులు వాళ్ళ డెస్టినీ నెంబర్తో కూడా ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ 9-2 కాంబినేషన్స్ అనుకోండి, మూన్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళకి వైట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే 9-2 కాంబినేషన్స్ అంటే కనుక వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కాఫీ రంగు ఒకటి, అంటే బ్రౌన్ కాఫీ కలర్ అండ్ రెడ్ అస్సలు వాడకూడదు అనమాట. అట్లా ఉంటుంది. జనరల్గా ఎవరికంటే గ్రీన్ అస్సలు వాడకూడదు. 9 నెంబర్స్ ఎవరైనా కూడా దే షుడ్ నాట్ యూస్ గ్రీన్ కలర్ అనమాట. అస్సలు గ్రీన్ అనేది వాడకుండా ఉండాలి. గ్రీన్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఉండకూడదు, పొరపాటును కూడా అనమాట. నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్స్ కూడా గ్రీన్ పెద్ద వాడకుండా చూసుకోవాలన్నమాట. వాళ్ళ ఇంట్లో గ్రీన్ కర్టన్స్ అవి లేకుండా చూసుకోవడం ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రూమ్లో అట్లీస్ట్, ఇంటి పెద్ద అయితే అసలు గ్రీన్ వాడకుండా ఉండడం బెటర్. లేదు ఇంట్లో పిల్లలు అనుకుంటే కనుక వాళ్ళ రూమ్లో గ్రీన్ ఉండకుండా ఉండడం బెటర్ అనమాట. అదే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా థ్యాంక్ యూ.